అసలే ఆర్థిక సంక్షోభం, నిండా అప్పులు, ప్రజలకు 3 పూటలా తిండి పెట్టలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులో చేర్చితే ఈ ఊహే పాకిస్తాన్ను నిలువునా వణికించేస్తోంది. అందుకే ది రెసిస్టెంట్ ఫ్రంట్పై ఉగ్రముద్రపై లబోదిబోమంటోంది. పహల్గామ్ ఉగ్రదాడికి లష్కరేకు ఎలాంటి సంబంధం లేదు, ఇండియానే అమెరికాను రెచ్చగొడుతోందని నోటికి వచ్చింది వాగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చైనా ఇచ్చిన షాక్కు పాక్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉగ్రవాదులకు అండగా నడుస్తూ వచ్చిన మిత్రదేశం చైనా కూడా టీఆర్ఎఫ్ పై ఉగ్ర ముద్రను సపోర్ట్ చేస్తుంది. దీంతో ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులో పాక్ చేరడానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధమైంది. ఇంతకు టీఆర్ఎఫ్ కేర్ ఆఫ్ గా జరుగుతున్న గేమ్ ఏంటి? అమెరికా నిర్ణయానికి చైనా మద్దతు పాక్ కథను ఎలా ముగించబోతోంది? పాకిస్తాన్ విషయంలో నిజంగానే చైనా ఆలోచన మారిందా? వాచ్ దిస్. పాక్ను రిస్కులోకి నెట్టేసిన టీఆర్ఎఫ్ పై అమెరికా యాక్షన్. అమెరికా చర్యలకి చైనా మద్దతుతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి. పాకిస్తాన్ విషయంలో నిజంగానే చైనా ఆలోచన మారిందా? అమెరికా మా వెనుక ఉంది, చైనా కొండంత అండగా ఉంది. ఈ 2 అగ్రదేశాల మద్దతు ఉన్నంతకాలం మమ్మల్ని భారత్ టచ్ చెయ్యలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ ధైర్యంతోనే భారత్పై దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్. ఆ దాడుల్ని భారత్ అంతే బలంగా తిప్పికొట్టేసింది. పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలతో పాటు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసి పారేసింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ను పాస్ చేసిన దౌత్యపరంగా భారత్ యుద్ధాన్ని కొనసాగించింది. అఖిలపక్ష ఎంపీల బృందాలను ప్రపంచ దేశాలకు పంపించి పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను, ది రెసిస్టెంట్ ఫ్రంట్ పేరుతో లష్కర్ తోయిబా అరాచకాలను కళ్లకు కట్టినట్టుగా చూపించింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆంక్షలను తప్పించుకునేందుకు టీఆర్ఎఫ్ ను ఏ విధంగా తెరపైకి తీసుకొచ్చారో కూడా వివరించింది. ఫలితంగా అగ్రరాజ్యం అమెరికా టీఆర్ఎఫ్ ని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఒక రకంగా ఇది భారత్ సాధించిన అతి పెద్ద దౌత్య విజయం. ఈ విజయాన్ని ఉగ్రదేశం జీర్ణించుకోలేకపోతోంది. ఇది కేవలం అసూయ మాత్రమే కాదు, అంతకు మించిన ఆందోళన కూడా. ఎందుకంటే టీఆర్ఎఫ్ ను ఉగ్ర సంస్థగా గుర్తిస్తే ఏం జరుగుతుందో ఉగ్రదేశానికి బాగా తెలుసు. అందుకే నోటికొచ్చింది పేలడం మొదలుపెట్టింది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పహల్గామ్ దాడికి లష్కర్ తోయిబాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. సదరు ఉగ్ర సంస్థ నెట్వర్క్ ను ఇప్పటికే తాము ధ్వంసం చేసినట్లు పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడిని ఎల్ఈటీకి అనుసంధానించే ఏ ప్రయత్నమైనా వాస్తవ విరుద్ధమని తెలిపింది. అంతేకాదు, తీవ్రవాదానికి వ్యతిరేకంగా తాము ముందుండి పోరాడుతున్నామంటూ చిలక పలుకులు పలికింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలతో తాము ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నామంటూ శాంతి వచనాలు చేసింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తాము చాలా సమర్థవంతంగా ఉగ్రవాద సంస్థల నెట్వర్క్ను ధ్వంసం చేసినట్లు చెప్పుకుంది. ఉగ్ర సంస్థల నాయకత్వాన్ని అరెస్ట్ చేయడంతో పాటు విచారించామని చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి దర్యాప్తు నేటికి అసంపూర్తిగానే ఉందని, పాక్లో నిష్ఫలంగా ఉన్న నిషేధిత లష్కర్ తోయిబాతో పహల్గామ్ దాడికి ముడిపెట్టడం వాస్తవాలను తప్పుదారి పట్టించడమేనని నెత్తినోరు బాదుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే చైనా నుంచి సంచలన రియాక్షన్ వచ్చింది. ఆ స్పందనతో పాక్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. టీఆర్ఎఫ్ పై అమెరికా ఉగ్రముద్ర చర్చనీయాంశమైన సమయంలోనే పహల్గామ్ ఉగ్రదాడిని చైనా ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని సమర్థించారు. ఉగ్రవాదానికి వ్యతిరేక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన ప్రాంతీయ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ ప్రకటనే ఇస్లామాబాద్లో భూకంపం పుట్టించింది. ఎందుకంటే పాకిస్తాన్కు చైనా అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. పైగా తమ ఉగ్రవాదులకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వేదికల్లోనూ మద్దతుగా నిలిచిన హిస్టరీ బీజింగ్ది. తనకున్న వీటో పవర్తో ఎందరో ఉగ్రవాదుల్ని కాపాడింది. అంతెందుకు, పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటున్న సమయంలోనూ పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి ఆయుధాలు అందించింది. తీరా టీఆర్ఎఫ్ పై ఉగ్రముద్ర ప్రకటనకొచ్చేసరికి రూటు మార్చేసి మద్దతు తెలిపింది. అది కూడా అమెరికా నిర్ణయాన్ని సమర్థించడం పాకిస్తాన్కు అతిపెద్ద షాక్గా మారింది. టీఆర్ఎఫ్ పై విదేశీ ఉగ్రవాద సంస్థగా ముద్ర సాధారణ నిర్ణయం కాదు. పూర్తిగా కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ అంతం చేసే నిర్ణయమిది. అదెలాగో తెలియాలంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి తెలుసుకోవాలి.
ప్యారిస్ కేంద్రంగా G7 దేశాలు, యూరప్ కమిషన్ కలిసి 1989లో దీన్ని ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా కొన్ని నిబంధనల్ని ప్రవేశపెట్టాయి. G7 దేశాలు సంపన్నమైనవి కావడంతో ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఈ నిబంధనలు అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ నిబంధనల అమలు, నిర్వహణ లోపాలకు ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా చేయడం FATF విధి. ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో చేర్చిన దేశాలకు అంతర్జాతీయ సహాయం, నిధుల మంజూరు, విదేశాల మద్దతు, విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టమైపోతుంది. విదేశీ నిధులను పూర్తిగా దేశాభివృద్ధి కోసం కేటాయించకుండా ఉగ్రవాద కార్యకలాపాలకు వెచ్చించినట్టు తేలడంతో పాక్ను 2018 జూన్లో FATF తన గ్రే లిస్టులో పెట్టేసింది. ఈ కారణంగా పాకిస్తాన్కు ఎవరూ రుణాలు ఇవ్వలేదు. IMF, ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ సమాఖ్య సంస్థలు పాకిస్తాన్కు లోన్ ఇవ్వలేదు. గ్రే లిస్టులో ఉండడం వల్ల పాకిస్తాన్ ఏటా $10 బిలియన్ మేర నష్టపోవలసి వచ్చింది. మన కరెన్సీలో చూస్తే ఈ నష్టం విలువ 75,000 కోట్లు. 2022 ఫిబ్రవరి నాటికి పాకిస్తాన్ మొత్తంగా 3 లక్షల కోట్లు నష్టపోయింది. ఇప్పుడు కూడా మోడీ సర్కార్ వ్యూహం అదే. ఉగ్రవాదులకు మద్దతునిస్తున్న పాకిస్తాన్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కు భారత్ ఎప్పుడూ ఫిర్యాదు చేసింది. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. అందుకు కారణం అమెరికా మద్దతు ఉండడమే. కానీ ఇప్పుడు స్వయంగా అమెరికానే TRFను విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తించింది. అమెరికా బాటలోనే పశ్చిమ దేశాలు అడుగులేస్తాయి. పైగా పాకిస్తాన్కు అండగా నిలిచే చైనా కూడా అమెరికా నిర్ణయాన్ని సమర్థించింది. కాబట్టి పాకిస్తాన్ను మరోసారి FATF గ్రే లిస్టులో చేర్చడం పెద్ద విషయమేమీ కాదు. ఒకవేళ పాకిస్తాన్పై ఉగ్రదేశంగా FATF ముద్ర వేస్తే ఆ దేశానికి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే ప్రకటించిన ఆర్థిక సాయం ప్యాకేజీలు పూర్తిగా నిలిచిపోతాయి. అంతేకాదు, అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు. UN లో పాకిస్తాన్పై భారత్ మరింత ఒత్తిడి పెంచేందుకు అవకాశం లభిస్తుంది. నిజానికి ఎప్పటినుంచో TRF లాంటి ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ సైన్యమే స్వయంగా శిక్షణ ఇచ్చి నిధులు అందజేస్తోందని భారత్ ఆరోపిస్తోంది. ప్రస్తుత అమెరికా నిర్ణయంతో భారత్ ఆరోపణలకు బలం చేకూరుతుంది. అందుకే ఉగ్రదేశం ఇంతలా గగ్గోలు పెడుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన చైనా ఎందుకు యూటర్న్ తీసుకున్నట్టు? ఇంతకాలం పాకిస్తాన్కు మద్దతు పలుకుతూ అమెరికాను వ్యతిరేకిస్తున్నట్టు కనిపించిన చైనా ఇప్పుడు తన పంథాను మార్చుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతిస్పందన అయితే, రెండోది జైశంకర్ నడిపిన దౌత్యం. TRFను ఉగ్ర సంస్థగా గుర్తించేలా అమెరికాతో చర్చలు జరపడమే కాక, ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న జిన్పింగ్ సర్కార్ తీరును చైనాలోనే ఎండగట్టేశారు. పైగా ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో బీజింగ్ భారత్తో బలమైన సంబంధాలు కోరుకుంటోంది. పాకిస్తాన్ దాని ఉగ్ర కుట్రల్ని ఎండగట్టనంత వరకు భారత్తో స్నేహం సాధ్యం కాదని చైనాకు తెలుసు. అందుకే TRFను ఉగ్ర సంస్థగా గుర్తించడాన్ని సమర్థిస్తూ పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఇది భారత్ సాధించిన దౌత్య విజయమని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు.